హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మహమ్మద్ షమీ సంగతి ఏంటి? చాలామంది వ్యూయర్స్ అడుగుతున్నారు. నేను కూడా వీడియో చేద్దాం అనుకున్నాను. బహుశా మన అభిప్రాయాలు కోయిన్సైడ్ అవుతాయి. నేను ఈ విషయం మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మన వ్యూయర్స్ కూడా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కానీ తర్వాత మన ఛానల్ కామెంట్స్లో అడిగారు మహమ్మద్ షమీ గురించి వీడియో చేయండి అని చెప్పి. మహమ్మద్ షమీ ఈజ్ ఎ క్యూరియస్ కేస్, ఒక ఇంట్రీగింగ్ కేస్. ఆడిన ప్రతిసారి కూడా ఇండియాకి హ్యాస్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్. కానీ రెగ్యులర్ ప్లేస్ అతనికి దక్కట్లేదు. ఫిట్నెస్ చాలా వరకు కారణం, ఐ డూ అగ్రీ. ఫిట్నెస్ ఉన్నా కూడా అతనికి రెగ్యులర్ ప్లేస్ రావట్లేదు. ప్రస్తుతం ఓకే, టెస్ట్ సిరీస్కి అతన్ని ఆడించట్లేదు, అది ఓకే. అతనికి ఆ పూర్తి ఫిట్నెస్ ఉందో లేదో మనకు తెలీదు. కానీ అతను వన్ డే సిరీస్ కూడా, టెస్ట్ మ్యాచ్లకి ఇంకా గ్రేటర్ ఫిట్నెస్ కావాలి, ఓకే. బట్ వన్ డేస్కి అయినా అతన్ని ఆస్ట్రేలియా టూర్కి పికప్ చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు? మీరు చూడండి, 2023 వన్ డే వరల్డ్ కప్లో హీ వాజ్ అవర్ హీరో. బ్రహ్మాండాన్ని బౌలింగ్ చేశాడు. అండ్ రీసెంట్లీ మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతను జాయింట్ సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్. 9 వికెట్స్ వచ్చాయి 5 మ్యాచ్లో. సో ఆడిన ప్రతిసారి టెస్ట్ మ్యాచ్లు కావచ్చు, వన్ డేస్ కావచ్చు, కొంతవరకు T20s కావచ్చు, అతను హ్యాస్ ప్రొడ్యూస్ ది గుడ్ రిజల్ట్స్, డెలివర్డ్ ది గుడ్స్, బట్ నెవర్ బీన్ ఎ రెగ్యులర్ ఇన్ ద టీమ్. మరి అతన్ని పూర్తిగా ఇగ్నోర్ చేయబోతున్నారు సెలెక్టర్స్, అట్లీస్ట్ వన్ డే ఫార్మాట్కి. టెస్ట్ మ్యాచ్లో కూడా కష్టమే అతను మళ్ళీ రీఎంట్రీ. నాకైతే అతనికి కష్టం అనిపిస్తుంది. కానీ ఈజ్ ఆల్రెడీ 35 ప్లస్ వాళ్ళందరినీ సెలెక్టర్స్ కొంచెం సీతకన్ను వేస్తున్నారు వాళ్ళ మీద అని అనిపిస్తుంది మనకి. రవీంద్ర జడేజా కూడా మంచి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు, అది కూడా మన వీడియోలో మాట్లాడదాం. ముఖ్యంగా షమీ గురించి మాట్లాడితే, షమీ ఈజ్ 35 ఇయర్స్ వచ్చినాయి అతనికి. మరి 2 ఏళ్ల తర్వాత జరగబోయే వన్ డే వరల్డ్ కప్కి అతన్ని సెలెక్టర్స్ పూర్తిగా పక్కన పెట్టదలుచుకున్నారు. లేటెస్ట్ సెలక్షన్ అలాగే అనిపిస్తుంది. అతను ఫిట్గా లేడు అనేది మనకి అభిప్రాయం. ఎస్, ఫిట్గా లేనట్టే ఉన్నాడు, కానీ హీ ఆల్రెడీ ప్లేడ్. ఫిట్నెస్ ఇష్యూస్ తర్వాత దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు ఈ సీజన్లో. దులీప్ ట్రోఫీ ఒకటే మ్యాచ్ వాళ్ళ జోన్ ఆడింది, ఆ జోన్లో మ్యాచ్ ఆడాడు. దాంట్లో నేను 35 ఓవర్స్ బౌలింగ్ చేశాను అని అతను కూడా అతనే చెప్పాడు. ఒకే వికెట్ వచ్చింది, పెద్ద ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేదు, ఒక వికెట్ వచ్చింది. 35 ఓవర్స్ బౌలింగ్ చేశాడు 2 ఇన్నింగ్స్లో కలిపి. సో నా ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకున్నాను. అతను అడిగారు, షమీ కూడా మిగతా చాలామంది క్రికెటర్స్ లాగానే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అతను చేసిన వీడియో నేను చూశాను. దాంట్లో అతను అడిగారు, మరి ఎందుకని నిన్ను వన్ డే టీమ్కి సెలెక్ట్ చేయలేదంటే చాలా డిప్లొమాటిక్గా సమాధానం చెప్పాడు. సెలెక్టర్స్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. వాళ్ళ సెలక్షన్ వాళ్ళ పద్ధతి ప్రకారం జరిగింది అని చెప్పి చాలా డిప్లొమాటిక్గా, అంటే తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సెలెక్టర్స్ వైపు నుంచి ఎలాంటి కాంట్రవర్షియల్ కామెంట్ చేయకుండా అతను దానికి ఆన్సర్ ఇచ్చాడు. నేను ఫిట్గా ఉన్నాను అని చెప్పాడు. అలాగే దులీప్ ట్రోఫీలో 35 ఓవర్లు వేసాను అని చెప్పాడు. కానీ ఎందుకనో సెలెక్టర్స్ అతని ఫిట్నెస్ విషయం ఆలోచిస్తున్నారా, లేకపోతే అతన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయదలుచుకున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఇగ్నోర్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే, మనం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళు కూడా 35+. ఈవెన్ జడేజా గురించి మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళ ఫిట్నెస్కి ఇతని ఫిట్నెస్కి తేడా ఉంది. బికాస్ దే ఆర్ బ్యాట్స్మెన్ ఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో వాళ్ళకి ఉండాల్సిన ఫిట్నెస్ వేరే, ఒక ఫాస్ట్ బౌలర్కి ఉండాల్సిన ఫిట్నెస్ వేరే. అండ్ షమీ ఈజ్ జనరలీ ఇంజరీస్ ఎక్కువగా అవుతుంది. మరి అలాంటప్పుడు షమీని పక్కన పెట్టడానికి ఐ థింక్ అతని ఏజ్ ఒక కారణం కావచ్చు. సో వన్ డే ఫార్మాట్లో ఎంత బాగా బౌలింగ్ చేసినా, మనకి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపులో అతని కీ రోల్ ప్లే చేశాడు. అంతకుముందు వన్ డే వరల్డ్ కప్లో హీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. అయినా సరే అతన్ని పూర్తిగా పక్కన పెడుతున్నారు అనిపిస్తుంది. టెస్ట్ మ్యాచ్ విషయాన్ని కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో మీకు బుమ్రా, సిరాజ్ ఉన్నారు, వాళ్ళ వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఏమన్నా సరే దే ఆర్ లుకింగ్ ఎట్ బౌలర్స్ లైక్ ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా గురించి మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. హర్షిత్ రాణా గురించి లేటెస్ట్గా అశ్విన్ కూడా కామెంట్ చేశాడు. హర్షిత్ రాణా ఒక్క మంచి బాల్ వేశాడు IPL ఫైనల్లో 2024లో. ఆ డెలివరీ ఆధారంగా అతను ప్రతి ఫార్మాట్లో సెలెక్ట్ అవుతున్నాడని అశ్విన్ కూడా చాలా ఘాటుగానే కామెంట్ చేశాడు. సో హర్షిత్ రాణా కానీ, అన్షుల్ కాంబోజ్ కానీ ఇంకా కొత్త కుర్రాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు తప్పిస్తే టెస్ట్ మ్యాచ్లో కూడా షమీని. సో షమీ, డిడ్ హీ ప్లే హిస్ లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్?
నాకేమనిపిస్తుంది అంటే వన్ డేస్లో అతను బ్రేక్ అవ్వడం కష్టమే. ఎందుకంటే వెన్ యూఆర్ లుకింగ్ అట్ 2027 వరల్డ్ కప్, ఒక ఫాస్ట్ బౌలర్గా 37 ఇయర్స్ ఏజ్లో అతనుకున్న ఇంజరీ రికార్డ్తో అతని వైపు సెలెక్టర్స్ బహుశా చూడరేమో. మరి అలాంటప్పుడు అతను వన్ డేస్ ఆడించడం అర్థం లేదు. వెన్ వీఆర్ నాట్ ఏ క్యాండిడేట్ ఫర్ 2027 వన్ డే వరల్డ్ కప్. సో అక్కడ అతనికి అవకాశం. టెస్ట్ మ్యాచ్లో ఛాన్స్ ఉంటుంది ఎప్పటికైనా. టెస్ట్ మ్యాచ్లో మనం బుమ్రా, సిరాజ్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ డిడ్ వెల్ ఇన్ ఇంగ్లాండ్. కానీ మనకి ఇంకా ఛాయిస్ కావాలి. ఫాస్ట్ బౌలర్స్ యూ షుడ్ హ్యావ్ ఎ పూల్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ విషయానికి వచ్చేసరికి. సో షమీ కనుక తన ఫిట్నెస్ని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటే, అతను కూడా అదే అన్నాడు ఏంటంటే నేను డొమెస్టిక్స్ స్టార్ట్ కాబోతుంది, అన్నీ ఆడతాను, విజయ్ ఆడతాను, అన్నీ ఆడతాను, నేను ముస్టాక్ అలీ ఆడతాను, రంజీ ట్రోఫీ ఆడతాను, అన్నీ డొమెస్టిక్లో నేను ఆడి నా ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటాను. సో ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే టెస్ట్ మ్యాచ్లోకి అతను వచ్చే అవకాశం నాకైతే కనిపిస్తుంది. టెస్ట్ మ్యాచ్లో హిమై స్టేజ్ కమ్బ్యాక్. T20లో నెవర్ బీన్ అతను పెద్ద T20 బౌలర్ కాదు, కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడు. సో T20లో అతను వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అతను ఏ ఫార్మాట్ నుంచి రిటైర్ కాలేదు. మీకు చెప్పేదంటే అతను ఏ ఫార్మాట్ నుంచి రిటైర్ కాలేదు. వన్ డేలో కూడా ఛాన్సెస్ తక్కువ. T20లో అసలు ఛాన్సెస్ లేవు, వన్ డేలో ఛాన్సెస్ చాలా తక్కువ. టెస్ట్ మ్యాచ్లో షమీ మళ్ళీ వచ్చే అవకాశం. షమీ ఈజ్ ఎ వండర్ఫుల్ బౌలర్. దాంట్లో వెన్ హీఈస్ ఫిట్, హీఈస్ బుమ్రా తర్వాత అతన్ని మించిన బౌలర్. సిరాజ్ కంటే కూడా నేను ఐ రైట్ హిమ్ అహెడ్ ఆఫ్ సిరాజ్. మనకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆన్ హిస్ డే యూ కెన్ విన్ యూ మ్యాచెస్. షమీ ఈజ్ ఎ వండర్ఫుల్ బౌలర్. సో ఫిట్గా ఉండాలి, ఆ రిథంలో ఉండాలి. అది అతనికి ఉన్న పరిస్థితి. సో ఐ థింక్ టెస్ట్ మ్యాచ్లో అతను మళ్ళీ హీ క్యాన్ స్టేజ్ ఎ కమ్బ్యాక్ ప్రొవైడెడ్ ఈ సీజన్లో అతను తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే అతను మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా జడేజా గురించి అనుకున్నాం కదా మనం. జడేజా మొన్న ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా, ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా సెకండ్ డే తర్వాత అనుకుంటా అతను ఈ అడ్రస్ ప్రెస్ మీట్. అక్కడ అతను అడిగారు వన్ డే టీంలో సెలెక్ట్ చేయలేదంటే సెలెక్టర్స్కి ఒక రీజన్ ఉంది, దాని ప్రకారం వాళ్ళు నాతో మాట్లాడారు, అందుకని నన్ను సెలెక్ట్ చేయలేదు అని అతను చెప్పాడు. సో సెలెక్టర్స్ గుడ్ థింగ్. సెలెక్టర్స్ ఇలాంటి సీనియర్ ప్లేయర్స్ మనకి ఎన్నో మంచి విజయాలు అందించిన ప్లేయర్స్కి వాళ్ళతో మాట్లాడి, రోహిత్ శర్మతో కూడా మాట్లాడారని మనకి తెలుస్తుంది, వాళ్ళతో మాట్లాడి కెప్టెన్సీ తీసేటప్పుడు సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ డెసిషన్ కన్వే చేసి అప్పుడు మీరు ఎలాంటి చర్యను తీసుకోండి బాగానే ఉంటుంది. సో అతనితో మాట్లాడారు, వాళ్ళకి ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ అని మనకు చెప్పలేదు. దాని ప్రకారం వాళ్ళకి ఒక స్ట్రాటజీతో ఒక ఉద్దేశంతో వెళ్తున్నారు. నేను ఆడతాను 2027 వరల్డ్ కప్ అని అన్నాను. సో హీఈస్ నాట్ రిటైరింగ్ ఫ్రమ్ వన్ డే ఫార్మాట్. అతను సెలెక్ట్ చేస్తారా లేదని వేరే విషయం. బట్ అతనైతే ఖచ్చితంగా తన క్యాండిడేచర్ని అయితే ఎక్స్ప్రెస్ చేశారు. సో జడేజా ఈజ్ నాట్ జస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్లేయర్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సెలక్షన్ వీడియోలో చెప్పాను జడేజా మైట్ హ్యావ్ ప్లేడ్ ఈజ్ లాస్ట్ వన్ డే మ్యాచ్ అని చెప్పి. కాకపోవచ్చు అంటే అతనైతే ఈజ్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నేను వన్ డేలో కూడా మళ్ళీ తిరిగి రాగలను. అది సెలెక్టర్స్ కూడా ఆప్షన్ ఓపెన్ పెట్టుకుంటారు. బట్ జడేజా వాజ్ వండర్ఫుల్ ఆల్రౌండర్. అలాంటి ఆల్రౌండర్ మనకి అవసరం ఉంటారు. నెక్స్ట్ వన్ డే వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది మనకి అది సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. అక్కడ మనకి ఫింగర్ స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్గా ఉంటారా అది మనకు తెలియదు. బట్ జడేజా యాజ్ అ బ్యాట్స్మెన్గా, ఒక ఆల్రౌండర్గా, ఒక గ్రేట్ ఫీల్డర్గా అతని రోల్ ఉంటుంది. సో జడేజా ఈజ్ నాట్ ఎట్ ఫినిష్డ్ ఎట్. సో అతనైతే వన్ డే వరల్డ్ కప్కి నేను ఆడగలను. ఆ ఫిట్నెస్ విషయం నాకు తెలుసు, ఈజ్ అ వెరీ ఫిట్ క్రికెటర్, ఫిట్గా కూడా ఉంటాడు. కాబట్టి జడేజా క్యాన్ ప్లే ది నెక్స్ట్ వరల్డ్ కప్. బట్ నాకైతే డౌటే, ఎందుకంటే అక్షర్ పటేల్కి ఉన్న క్రెడెన్షియల్స్, వాషింగ్టన్ సుందర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్రౌండ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు, మానవ్ సుతార్ కానీ మీకు హర్ష్ దూబే కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. వీళ్ళు కొత్త కుర్రాళ్ళు కూడా వస్తున్నారు. ఈవెన్ మనకి అండర్ 19లో కూడా మంచి ప్లేయర్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్కి ఎప్పుడు ఇండియాలో కొరత లేదు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి జడేజా ఇప్పటికీ నేను అదే అనుకుంటున్నాను. బట్ జడేజా అయితే ఈజ్ నాట్ రిటైరింగ్. సో జడేజా ఆస్పైరింగ్ నేను ఆడాలని అనుకుంటున్నాడు. సో టెస్ట్లో షమీ మైట్ స్టేజ్ ఎ కమ్బ్యాక్ అండ్ జడేజా మైట్ స్టేజ్ ఎ కమ్బ్యాక్ ఇన్ వన్ డేస్ అని నా అభిప్రాయం. మరి మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.